శ్రీమతే నమః. సింధూరం తీసేసిన వాళ్ళని ప్రకృతి వదలటం లేదు కదా అని అనిపిస్తుంది. ముందు పాకిస్తాన్లో వచ్చింది, తర్వాత టర్కీలో వచ్చింది, తర్వాత చైనాలో వచ్చింది. అసలు ఈ పాకిస్తాను దీంతో పాటు ఈ పాకిస్తాన్ని సమర్థించిన దేశాల్లో మాత్రమే వరుసపెట్టి వచ్చేసింది. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, మరి అన్నింటినీ వదిలేసి ఈ 3 చోట్లే ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. 2025 మే మొదటి వారంలో పాకిస్తాన్లో మొదట భారీ భూకంపం వచ్చింది. తూర్పు ప్రాంతాల్లో భయంకర నష్టం. అలాగే వెంటనే టర్కీలో, ఇది 2023లో కూడా పెద్ద భూకంపానికి నిలయం ఈ టర్కీ. చైనా టిబెట్ దగ్గర ప్రాంతాల్లో కూడా భారీ భూకంపాలు తర్వాత వచ్చాయి. ఇవి వాతావరణ మార్పులు, టెక్టానిక్ ప్లేట్ల కారణంగానే పక్షం ఒకటి, కానీ కొన్ని విషయాలు ఈ ప్రకృతిలో మానవ సంబంధం ఎంత ఉంది అని చూపిస్తాయి. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం, ఇది అమరనాథ యాత్రకి ప్రధాన మార్గం. ఇటీవల హిందువులమే జరిగిన దాడి, ఆ దాడిలో ఎంతమంది హిందూ స్త్రీలు సింధూరాన్ని కోల్పోయారు. సింధూరం అనేది భార్యాధర్మాన్ని సూచించే పవిత్ర చిహ్నం, ప్రకృతిని చూపించే చిహ్నం. అది తుడిచే యత్నం అంటే ధర్మాన్ని తుడిచే ప్రయత్నం కదా. మన పురాణాల్లో చెప్పినట్లే అధర్మానికి దేవతలు సహించరు. భాగవతం కానీ, స్కంద పురాణం కానీ, ఇలాంటి ఏ గ్రంథాల్లో అయినా సరే ప్రకృతి సాక్షిగా ధర్మాధర్మాలను స్పందిస్తుంది అని చెప్తారు. అసలు ఒక్కసారి మనం చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయా చూద్దాం. 1947 నాటి మత కలహాల తర్వాత 1950లో పాకిస్తాన్లో ఎన్నో తుఫాన్లు వచ్చాయి. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకి ముందు భారీ పర్యావరణ విపత్తులు సంభవించాయి. టర్కీలో 1999లో భూకంపం వచ్చింది. అదే సమయంలో ఆ దేశం హిందూ దేవీ దేవతల మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని అప్పట్లో కొన్ని జాతీయ పత్రికలు కూడా రాశాయనుకోండి, ఇలా అంది కాబట్టే ఫలితాన్ని అనుభవించింది అని. చైనాలో 2008 సిచువాన్ భూకంపం తర్వాత అక్కడ బౌద్ధ దేవాలయాలు పాడైపోవటం మనం చూడొచ్చు. ఈ విధంగా ప్రాచీన చైనాలో కూడా ధర్మాన్ని అపహాస్యం చేసిన వాళ్ళ మీద ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుంది అనే నమ్మకం అక్కడ చైనా వాళ్ళలో కూడా ఉంది. పెహల్గాం అనే పేరు కూడా ఒకప్పుడు బలాహక గ్రామంగా పిలుస్తూ ఉండేవారు ఈ పెహల్గాం గ్రామాన్ని. అంటే గంధర్వ ప్రాంతము అనమాట. పరమేశ్వరుడు అక్కడ నివసించే ఆ పరివాహక ప్రాంతాలలో ఎంతో ఎనర్జీ ఉంటుంది, ఎంతో శక్తి ఉంటుంది. ఒకసారి మనం మన పురాణాల్లో గనక వెళ్ళినట్లయితే మన పురాణాల్లో ఏం చెప్తారు? పరమేశ్వరుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ధర్మం భంగమైతే భయంకరమైన ప్రకృతి మార్పులు వస్తాయి అని చెప్తారు. ఇప్పుడు పెహల్గాం ఎక్కడ దగ్గరగా ఉంది? కాశ్మీర్. ఈ కాశ్మీర్ ఎక్కడికి దగ్గరగా ఉంది? మానస సరోవరం. అంటే ఆ చుట్టుపక్కల పరమేశ్వరుడు యొక్క శక్తి వ్యాప్తి చెంది ఉందన్నమాట. మొత్తానికి ఈ విషయాలు మనకి చెప్పేది ఏంటంటే, మనిషి క్రూరత్వం ప్రకృతిని కూడా తాకుతుంది. మనం చేసే పుణ్యపాపాలు ప్రకృతిని కూడా స్పందించేటట్లు చేస్తుంది. మనం ధర్మాన్ని కాపాడుకుందాం, మన సంస్కృతిని గౌరవిద్దాం. ఇలాంటి సంఘటనలపై మనం మౌనంగా ఉంటే దానికి కూడా మనం ఫలితాన్ని అనుభవించాలి. మనం ప్రతీకారంతో ఏమీ స్పందించటం లేదు, అక్కడ ప్రజ్ఞతో స్పందిస్తున్నాం. మనం కూడా ఆలోచనతో స్పందిస్తున్నాం. మనం కూడా ఎక్కడైనా దాడి చేశాము అంటే మనకు ఆ వ్యక్తుల మీద ఎప్పుడూ ద్వేషం ఉండదు. ఆ వ్యక్తి చేసే పనుల మీద మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ పెడతాం. మనిషి చేసే ప్రతి క్రియకి ప్రతిక్రియ ఉంటుంది. ఈ ప్రతిక్రియ ఉండడం అనేది ఒక ఫిజిక్స్లో మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అదే సత్యం. మనం ఎక్కడైనా పూజ చేస్తున్నాం అని అనుకోండి, ఎక్కడికైనా గుళ్ళోకి వెళ్ళాము అని అనుకోండి, అక్కడ దోషాలు చేసేస్తే ఆ దోషాలు మళ్ళీ మనకి జీవితంలో సమస్యలుగా ఎదురైపోతాయి, ఖచ్చితంగా ఎదురవుతాయి. దీన్నేం తీసి పడేయవలసిన అవసరం లేదు. ప్రతి మనిషికి ఏదో ఒక క్షణంలో అవి అనుభవంలోకే వస్తాయి. ఈ పెహల్గాం ఘటన తీసుకోండి. హిందూ మహిళల ముఖం నుంచి సింధూరం తుడిచేశారు. సింధూరం తుడిచేయటం అంటే స్త్రీని మాత్రమే బాధ పెట్టడమా? మొత్తం సంస్కృతిని అవమానించటం, మొత్తం భారతదేశాన్ని అవమానించటం, భరతమాతని అవమానించటం. ఇదొక్కటే ఆగిందా ఇలాగా? ఈ పాకిస్తాన్కి టర్కీ, చైనా వీళ్ళు కూడా సపోర్ట్ చేశాయి. ఆ సపోర్ట్ చేయటం, వాళ్ళ ఆనందంగా ఉండడం ప్రకృతి కూడా తట్టుకోలేకపోయింది. ఆ ప్రకృతి తట్టుకోలేకపోయింది కాబట్టే వరుసపెట్టి ఒకే విధమైన శిక్షని విధించింది. మన పురాణాలు, శాస్త్రాలు అలాగే జ్యోతిష్యం ప్రకారము కొన్ని చోట్ల ప్రత్యేక శక్తులు ఉంటాయి అని చెప్తారు.
వాటిని మానవులు గనక అపహాస్యం చేస్తే తీవ్రమైన ప్రతిస్పందనలు కూడా ఖచ్చితంగా వచ్చి తీరతాయి. కేదార్నాథ్లో చూడండి, 2013లో భారీ వరదలు వచ్చాయి. ఎందుకు? అక్కడ ముందు జరిగిన భూమిదందాలు, అలాగే శివస్థానాల గౌరవాలని తీసేయటం, ఇవన్నీ జరగటం వల్లే అక్కడ వరదలు వచ్చాయని చెప్పి అక్కడ ప్రాంతవాసులే చర్చించుకుంటూ ఉంటారు. అలాగే పెహల్గాం పరిసర ప్రాంతాల్లో కూడా గుప్త నదులు ఉన్నాయి. ఇవన్నీ పరమేశ్వరుడికి సంబంధించిన పాతకాలపు అంతర్వాహినిగా ప్రవహించే నదులు. ఇవి ప్రకృతితో ముడిపడి ఉన్నాయి, చాలా పవిత్రమైన ప్రదేశాలు. మరి అలాంటి ప్రకృతితో ముడిపడున్న ప్రకృత తత్వాన్ని మనం గౌరవించకపోతే అవి వినాశనానికి దారి తీస్తాయి అని మనకి ఎన్నో సందర్భాలలో అర్థమవుతోంది. ఈ 2025లో మన కళ్ళతోటే మనం దాన్ని చూసాం. చైనా పాక్కి మద్దతిచ్చినప్పుడల్లా కొన్ని సంవత్సరాలలోపే ప్రకృతి దెబ్బ తగిలినట్లుగా చరిత్ర చెప్తోంది. 2020లో లడఖ్లో ఘర్షణలు వచ్చాయి. 2021లో చైనాలో ఒక రాష్ట్రంలో వరుస పెట్టి భూకంపాలు వచ్చేసాయి. టర్కీలో 2023లో భూకంపం వస్తే ఆ భూకంపం వచ్చినప్పుడు ఎన్ని మీనార్లు, అలాగే ఎంతమంది ఇతర ప్రార్థనా స్థలాలు నేలకూలాయి అనేది ఒక్కసారి మీరు వార్తల్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఈ పెహల్గాం ప్రాంతం శక్తిపీఠాలకి దగ్గరగా ఉందంటే ఒక సేక్రెడ్ జోన్ అనమాట. ఆ సేక్రెడ్ జోన్లో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగితే భగవంతుడు ఊరుకుంటాడా? అక్కడ ఈ పెహల్గాంలోనే రామాయణానికి సంబంధించిన గుహల్లో శ్రీరాముడు వనవాస సమయంలో నివసించారు అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తుంటారు. హిమాలయ వైభవ గర్భద్వారం అని చెప్పి కొంతమంది ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు. అంటే ఆధ్యాత్మిక శక్తులు సమృద్ధిగా ఉండే గర్భగృహ అని. అలాంటి స్థలాల్లో హింస, అధర్మము జరిగితే ఆ ప్రభావం అదే స్థాయిలో తిరిగి వస్తుంది. ప్రకృతి మానవ తప్పులను ఎప్పటికీ సహించదు. ఇది కేవలం భారతీయ తత్వం మాత్రమే కాదు, గ్రీకు, మయన్ను, చైనాస్ వాళ్ళల్లో కూడా ఇదే విషయాన్ని చెప్తారు. ఖచ్చితంగా పాకిస్తాన్ని, టర్కీని, చైనాని కర్మ వెంటాడింది. ఒకదానికి వచ్చిందే మిగతా దేశాలకి కూడా వచ్చేదానికి సపోర్ట్ చేసిన దేశాలకి కర్మ వెంటాడలేదు అంటారా? కొంతమంది ఇది విని ఆహా నిజంగా కర్మ వెంటాడిందా, మరైతే చాలా చోట్ల దుర్మార్గాలు జరుగుతున్నాయి కదా, అక్కడెందుకు జరగట్లేదు అంటారు. వస్తుంది, ఆ రోజు వస్తుంది. అస్సలు కంగారు పడవలసిన అవసరం లేదు, ఆ రోజు కూడా వస్తుంది. ఇది దేశాలకి మాత్రమే కాదు, ఎవరైనా అనవసరంగా ఇంకొకరిని బాధ పెడితే, అలా బాధ పెట్టిన వాడు మాటలు విని ఇంకొకడొచ్చి ఇంకా బాధ పెడితే కర్మ మామూలుగా వదిలిపెట్టదు. ఇప్పుడు ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన టర్కీ, చైనా ఎలా అతలాకుతలం అయిపోతున్నాయో, అలాగే దుర్మార్గులని, దుష్ట మాటలు మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది. కర్మ వెంటాడి తీరుతుంది. కర్మ బూమరాంగ్, ఇది ఖచ్చితం.